మనిషికి చివరికి బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి? పాస్ట్ కి వెళ్లి మిస్టేక్స్ ని కరెక్ట్ చేయడం లేదా ఫ్యూచర్ కి వెళ్లి లైఫ్ ఎలా ఉందో చూడడం. అదే టైం ట్రావెల్ మిస్టరీ. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐన్స్టీన్ రిలేటివిటీ థియరం ప్రకారం టైం అంటే ఒక ఫ్లెక్సిబుల్ డైమెన్షన్ అని చెప్పాడు. అంటే లైట్ స్పీడ్ దగ్గర ట్రావెల్ చేస్తే టైం స్లో అయిపోతుంది. అంటే ఒక వ్యక్తి స్పేస్ లో హై స్పీడ్ తో వెళ్ళాడు అంటే అతను తిరిగి ఎర్త్ కి వచ్చేటప్పటికి టైం డిఫరెంట్ గా ఉంటుంది. దీన్నే టైం డైలేషన్ అంటారు. కానీ ఇది కాకుండా హిస్టరీలో కొన్ని మిస్టరీ క్లూస్ ఉన్నాయి. 1940s లో కెనడాలో ఒక ఫోటో వైరల్ అయింది. అందరూ వరల్డ్ స్టైల్ డ్రెస్సెస్ వేసుకుని ఉన్న ఆ ఫోటోలో ఒక మనిషి మాత్రం సన్ గ్లాసెస్ అండ్ మోడర్న్ కెమెరాతో కనిపించాడు. ఇంకా కొన్ని పాత పెయింటింగ్స్ లో వ్రిస్ట్ వాచ్ లాంటి కొన్ని థింగ్స్ కూడా కనిపించాయి. ఇది కోఇన్సిడెన్సా లేదా ఎవరన్నా టైం ట్రావెల్ చేశారా అన్నది ఎవరికి తెలియదు. 2025 లో సైంటిస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ యూస్ చేసి టైం సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు అని రిపోర్ట్స్ ఉన్నాయి. అలాగే బ్లాక్ హోల్, వామ్ హోల్ అనే కాన్సెప్ట్ తో టైం కి గేట్ వే ఓపెన్ చేయొచ్చు అని స్ట్రాంగ్ థియరీ ఉంది. ఏది ఏమైనా మానవుడు ఇప్పటిదాకా అసాధ్యం అనుకున్నవి ఎన్నో చేసి చూపించాడు. మరి టైం ట్రావెల్ కూడా సాధ్యం అవుతుందో లేదో చూడాలి.